Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. అంత ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా క్రైమ్ జరగకుండా మీరు ఏం చేశారు? మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చింది? సో ఛాలెంజింగ్ కేసు పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి పీస్ మెయింటైన్ చేయడము అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూర్ ఎవరైతే పిల్గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము. అక్కడ మేము పనిచేసిన పీరియడ్లో పెద్దగా ఏం రాలేదు సార్. అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లేదా సేఫ్టీ ఇష్యూస్ ఏం రాలేదు. పుట్టపర్తి రూరల్లో పనిచేసేటప్పుడు మాత్రం రూరల్ లిమిట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ టు అర్బన్. అక్కడంతా గతంలో ఒక మావోయిజం అవంతా ఉన్న ఏరియాలు అవన్నీ కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా బాగా టఫ్గా చేయాల్సి వచ్చింది. అయితే ఉన్నాయి సార్ అక్కడ కూడా కొన్ని క్లాసిక్ కేసెస్ ఉన్నాయి మేము డిటెక్ట్ చేసింది. మేము ఇన్స్పెక్టర్ సార్కి బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళం. వాళ్ళ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. ఆ రకంగా అక్కడ ఎక్కువగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కదండి? అవును సార్, అక్కడంతా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ వివాదాలు. కాంట్రాక్టర్స్ అక్కడ స్వామి వాళ్ళంతా ఉంటారు సార్ అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేసారు, స్వామి ఉన్నారు కదా? లేదు సార్, అప్పటికే డిమైజ్ అవుతారు. అప్పటికే అయిపోయారు. కానీ ఆ స్వామి కోసం చాలా మంది వస్తుంటారు కదండి డివోటీస్ అండి? అవును, వస్తున్నారు. మీకు నవంబర్ 22, 23లో ఆ బందోబస్తు ఎలాగుంటుందండి? హెవీ బందోబస్తు సార్ అది. ఎందుకంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అండ్ మోర్ విఐపీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు ఆ టైంలో. సో కొద్దిగా హెవీ బందోబస్తు, చాలా హెవీ బందోబస్తు ఉంది సార్ అక్కడ. మీరు టాస్క్ ఎలాగుంటుందండి సార్? అదే సార్, టాస్క్ అంతా అక్కడ ప్రొటెక్షనే సార్. ఓన్లీ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి అంతే. నా 6 months టెన్యూర్లో అర్బన్ పిఎస్ఐగా నాకు ఎటువంటి టాస్క్ రూరల్లో వచ్చాయి సార్. రూరల్లో టాస్క్ వచ్చేసి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా బాగా అనిపించింది నాకు. ఏంటండి అది? సార్, ఒక హస్బెండ్ని ఒక సొంత వైఫే కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఎందుకో సమ్ అఫైర్, ఇల్లీగల్ అఫైర్ ఉంది. అంటే ఆ కేసుని మేము ఎందుకు స్పెషల్గా తీసుకున్నాం అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6 hours ముద్దాయిని పట్టుకున్నాం. అంటే అర్ధరాత్రి అంటే 10:30 ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది. మేము సీన్కి రీచ్ చేసరికి 11:30 అయింది. ఆ 11:30 నుంచి మార్నింగ్ 6 లోపు ఆ కేసుని మేము ఛేదించేస్తాము. అంటే బిగ్ లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే ఆ వైఫ్ డెడ్ బాడీ దగ్గర ఏడ్చే క్రమం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇన్పుట్స్ అప్పుడే విలేజ్లో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఎవరు చేయించుండొచ్చు అనేది ఫస్ట్ పేరు ఆమెదే ఎక్కువ రివీల్ అయిందనమాట. ఈమె ఇక్కడ ఉంది, మరి డెడ్ బాడీ దగ్గర ఏడ్చే విధానం కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది అనేది కొద్దిగా మేము ఆమెను అక్కడే సీన్లో ఉండి స్ట్రెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ డాగ్స్ వస్తాయి, మీ పని అయిపోతుందని కొంచెం చెప్పడం వల్ల ఆమె ఫంక్ అయిపోయి చెప్పేసింది విషయం. కానీ కాంట్రాక్ట్ మర్డర్ ఎక్కడ చేయించింది? ధర్మవరం రూరల్లో గొట్లూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఎందుకండి? మోటివేట్ ఏంటి? మోటివ్ ఏం లేదు సార్, అతను రైతు మొరటుగా ఉంటాడు మనిషి. ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి దాదాపు 20 years డిఫరెన్స్ ఉంది. ఈమె చిన్న ఏజ్ కావడము, అతనిది పెద్ద ఏజ్ కావడము, కొద్దిగా కొద్దిగా మొరటుగా ఉండడం ఆమెకు నచ్చలేదు. అండ్ తన కాంజుగల్ లైఫ్ ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడుకుని ఈయన కాంట్రాక్ట్ మర్డర్ చేయించాడు. పిల్లలు ఉన్నారు ఆమెకి? లేదు సార్, అప్పటికి లేరు. ఇంకా కాదండి, ఒకవేళ సెక్సువల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వచ్చు కదా, చంపడం ఎందుకు? సాధించింది అందులో ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరికి అనుమానం రాదు. ఎవరికి అనుమానం, పొలాల్లో ఎక్కడో చంపేస్తే ఎవరో చంపినారు అనుకుంటారు అన్నట్టుగా ఆమె సీన్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ అది సక్సెస్ కాదు. కానీ జైలుకి పోయి ఉంటుంది కదా? 100% జైలు పోయారు, అందరినీ పంపించారు. కన్విక్షన్ వచ్చిందా? లేదు, దాంట్లో కన్విక్షన్ అంటే ఇంకా కాంజుగల్ మ్యారిటల్ లైఫ్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్? నెక్స్ట్ పుట్టపర్తి రూరల్ తర్వాత నేను నేరు ఎస్బీలో పనిచేస్తాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎస్బీలో. 2014 ఎలక్షన్ సెల్లో పనిచేశాను. సో ఎలక్షన్ సెల్ అంతా అప్పుడు డిఎస్పీ గంగయ్య సార్ దగ్గర వీళ్ళందరి దగ్గర పనిచేశాను. అప్పుడు మాకు సెంథిల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఎస్పీగా ఉన్నారనమాట. సార్ దగ్గర పనిచేయడం జరిగింది. అది అలా జరిగిపోయింది సార్. 2014 అంతా అక్కడ అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్ నెక్స్ట్ పోస్టింగ్ గుంతకల్ 1 Townలో వచ్చింది. గుంతకల్ 1 Townలో దగ్గర 3 years పనిచేస్తాను ఇక్కడ ఎస్హెచ్ఓగా. నేనే ఎస్ఐఏ ఎస్హెచ్ఓ అక్కడ. అక్కడ కొన్ని మంచి క్లాసిక్ కేసెస్ చెప్పండి. రిగార్డింగ్ సేమ్ కాంట్రాక్ట్ మర్డరే. సొంత బిడ్డ తల్లిని చంపించడం, అది ఉమెన్ మిస్సింగ్గా మళ్ళీ ఆమెనే వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, బిడ్డనే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ కనిపించట్లేదని. తీరా ఆరా తీస్తే సొంత తల్లిని కాంట్రాక్ట్ మర్డర్ చేసి చంపించడం, ఆ శవాన్ని ఇక్కడ గుమ్మనూరు పొలాల్లో పూడ్చడం. దానికి సంబంధించిన లీడ్ మేము ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటూ పోతే అది మర్డర్ కేసుగా డిటెక్ట్ కావడం, ఆ బాడీని బయటికి ఎగ్జిబిషన్ చేయించడం, ఆ తర్వాత ఆ ముద్దాయిలందరూ పట్టుకున్నాక వీళ్ళందరికీ కన్విక్షన్ పడింది సార్. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, ఇంక్లూడింగ్ కూతురు.
ఇది కొద్దిగా మాకు సాటిస్ఫై అయిన కేసు ఇది. ఎందుకంటే ఆమె తల్లిని చంపాలనుకుంది? ప్రాపర్టీ సార్, మెయిన్ ప్రాపర్టీ. 2 డాటర్స్ ఉన్నారు. 2 డాటర్స్లో ఈ ఎల్డర్ డాటర్ ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. యంగర్ డాటర్ వాళ్ళ అమ్మ చూపించిన మ్యారేజ్ చేయించుకుంది కాబట్టి ఈ రకంగా చేసుకున్నారు. ప్రాపర్టీ విషయంలో చిన్న బిడ్డకెళ్ళి ఎక్కువ అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి పెద్ద బిడ్డ హట్ అయిపోయి కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది.